మనమందరము దేవుని సన్నిధిలో కూడుకొని ఆయనను స్తుతించి కొనియాడి ఆయన మాటలను వినడానికి గల కారణం ఏంటండి? ఈరోజు శుభ శుక్రవారం, అంటే మంచి శుక్రవారం. ఈరోజు ఆ కలువరి కొండపైన మన కొరకు, మన పాపముల నిమిత్తము తన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆ శిలువ పైన వేలాడుతూ ఆయన కార్చి మన కోసమే మరణించారు. మనకి ఇది చాలా మంచి రోజు, కానీ తెలియని వారికి వారి దేవుడు చనిపోయాడు, వారికి ఇది మంచి రోజు. ఎందుకైంది మంచి రోజు వారికి తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా. మన పాపములు విమోచింపబడుటకై ఆయన కలువరి శిలువలో వేలాడు. నశించుచున్న వారికి శిలువను గూర్చిన వార్త వెరితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఆ కలువరి శిలువలో ఆయన కార్చిన ప్రతి ఒక్క రక్తపు బొట్టు మనకు ఆయన ఇచ్చి శక్తి అయి ఉన్నది. అసలు శిలువ వేయబడడం, ఆయనకి ఎందుకు శిలువనే వేశారు? ఇంకా చాలా శిక్షలు ఉన్నాయి. ఉరి తీయచ్చు, రోమా గవర్నమెంట్ లో గొంతు కోసి చంపడం అనేది ఒకటి ఉంది, ఇంకా కొరడాలతో కొట్టడం అనేది ఉంది, నిప్పులలో త్రోయడం ఉంది. ఇన్ని శిక్షలు ఉండగా ఆయన శిలువలోనే ఎందుకు వేలాడదీశారు? అసలు ఆ శిలువ చరిత్ర ఏంటి? శిలువ అనేది రోమా ప్రభుత్వంలో రోమా ప్రజలకు కానీ ఒక అవమానకరమైనటువంటిది, అది శాపగ్రస్తమైనది. ఎందుకు? ఆ శిలువను చూడడానికే వారు ఎంతగానో భయపడేవారు, వెన్నులో వణుకు పుట్టేది వారికి. రాజుకి ద్రోహము చేసిన వారిని, ఆ ప్రభుత్వంలో రాజద్రోహులను, నేరము చేసిన తిరుగుబాటుదారులను సిలువ వేసేవారు. ఎలా సిలువ వేసేవారు? రోడ్డు మీద, అంటే దారిలో కొట్టుకుంటూ సిలువను మోయించుకుంటూ, అతనికి వేయవలసిన సిలువను అతని మీదే మోయించుకుంటూ, అతనిని ఒక ఎత్తైన కొండ మీద లేదా రహదారుల పక్కన ప్రజలందరూ చూస్తుండగా సిలువ మీద మేకులతో కొట్టి అతను చనిపోయేంత వరకు వెంటనే చంపరు. నువ్వు ఒక రోజు ఉంటావా, 2 రోజులు ఉంటావా, వారం రోజులు ఉంటావా, ఆ సిలువ మీద నువ్వు అలాగే వేలాడుతూ ఉండాలి. నీ కన్నుగుడ్డలు వచ్చి ఒక పక్షి పీకుతున్నా, నీకేదైనా కొడుతున్నా, నీకు ఒక హాని జరుగుతున్నా సరే నువ్వు ఆ సిలువ మీదే వేలాడాలి. లేదా ఏదైనా అత్యవసరమైనది వచ్చితే ఆ ఎముకలు విరుగొట్టి వారిని చంపేసేవారు తప్ప వారిపై కరుణ, జాలి, దయ వంటివి ఏవి కూడా చూపించేవారు కాదు. మన దేవుణ్ణి, అంటే మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఆ శిలువ మరణాన్ని, ఆ శిలువ శిక్షను వేయడానికి గల కారణం ఏంటి? ఆయన మీద రాజ్యద్రోహం మోపారు. ఈయన పన్ను కట్టొద్దు అని ప్రజలకు బోధిస్తున్నాడు. ఈయన బోధనల ద్వారా రోమా ప్రభుత్వానికి తిరుగుబాటు చేయడానికి సహాయపడుతున్నాడు అని ఆయన మీద ఒక దోషము మోపారు, అన్యాయపు తీర్పునిచ్చారు. ఇంకొకటి, ఆయన దేవదూషణ చేశాడు. నేను దేవుని కుమారుడను, ఈ మందిరమును పడగొట్టండి, 3 రోజుల్లో నేను తిరిగి లేపుతాను అన్నాడు. ఈయన దేవదూషకుడు, ద్రోహము చేసిన వాడు అని ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన తీసుకుని వెళ్ళి రోమా గవర్నర్ దగ్గర సిలువ వేయండి అని. రోమా ప్రభుత్వంలో ప్రజలు గొంతు కోసి చంపబడడాన్ని సిలువ నేరము కంటే, ఆ సిలువ శిక్ష కంటే ఎంతో గౌరవప్రదంగా ఇచ్చేవారు. ఆ సిలువ కంటే మాకు ఇది చాలా మేలుకరమైనది, చాలా మేలైనది, మాకు ఇది అంత శిక్ష మేము అందలేము. సిలువలో వేలాడబడుచుంటే మొదట నీ ఎముకలు ఆ బరువుకి ఒకటొకటి వదిలిపోతాయి, అంటే ఒకదానికొకటి విడిపోతాయి, ఊపిరి అందదనమాట. ఒక్కొక్క అవయవము దానికదే ఫెయిల్ అయిపోతుంది, పని చేయకుండా పోతుంది. ఎలాగంటే మన శరీరములో నుండి ప్రాణము పోవడము ఒక్కొక్క క్షణము, ఒక్కొక్క గంట, ఒక్కొక్క నిమిషము మనకు తెలుస్తుండగానే ప్రాణము బయటికి పోతుంది. అలాంటి కలువరి సిలువలో మన కొరకై ఆ పాపములను ఆ కలువరి సిలువలో మోసిన మన దేవుడు, ఆయన వంటి బోధకుడు ఎవరైనా ఉన్నారండి? సిలువపై వేలాడుచున్న ఆయన వంటి బోధకుడు మరి ఒకడు లేడు. సృష్టికర్తనే మోయిచున్న బలిపీఠము వంటి ఆ సిలువ వంటి బలిపీఠము ఈ లోకములో మరి ఒకటి లేదు.
ఆ కలువరి కొండపైన ఉన్న అన్యాయస్తులైన జనుల వంటి సభ మరి ఇంకొకటి లేదు. అలాంటి వారి మధ్య తండ్రికి కోపం వచ్చిందా వారి మీద? నా కుమారుణ్ణి చంపేస్తున్నారు మీరు, నా కుమారుని శిక్షకు పాత్రుని చేస్తున్నారు, నా కుమారుణ్ణి ఇంత బాధపడుతున్నారని తండ్రి ఏమన్నా వారి మీద కోప్పడ్డా? వారిని ఏమన్నా చేశాడా? ఆయన పిలిస్తే ఎంతో మంది సైన్య సమూహములు వచ్చి ఆయన కొరకు ఎదురు నిలబడతాయండి. మరి ఆయన ఎందుకు పిలవలేదు? తండ్రి ఎందుకు వారికి సెలవివ్వలేదు? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10వ వచనంలో చూసినట్లయితే, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఎవరైనా కుమారుడు చనిపోతుంటే, అయ్యో నా బిడ్డ, నా ప్రాణము, నా ఇందులో పేగు, నా కడుపులో నుండి కన్న నా బిడ్డ అని తల్లి తలడిల్లిపోతుంది. తండ్రి ఎంతో బాధపడిపోతాడు. నా రక్తము, నా కుమారుడు నా వంశాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు అని బాధపడిపోతారు. అది ఈలోక రీతిగా. కానీ మన దేవదేవుని తండ్రి, పరమ తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు నలుగగొట్టడానికి ఇష్టపడ్డాడండి. ఎందుకు? ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. ఆయన అనలేదే, నాకెందుకు తండ్రి ఈ బాధ, నేను ఎందుకు చెయ్యాలి, మీరు నాకు సెలవిచ్చారు కానీ నేను చెయ్యాలా అని తిరగబడచ్చు కదా. దేవుని కుమారుడే, కానీ ఆయనకంటూ పౌరుషం లేదా, రోషం లేదా? రోషము కలిగిన దేవుడు మన దేవుడు. ఆయనను కూడా తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఆ శిలువ మీద ఆయనే అపరాధ పరిహారార్థ బలిగా ఎంచబడ్డాడు. తన సంతానము చూచుచుండగానే ఆయన మన పాపముల కొరకు, వారి పాపముల కొరకు, ముందు జరగబోయే పాపముల కొరకు ఒక్కమారే ఆ శిలువ మీద బలియాగమయ్యాడు. అంతటి వేదనలో కూడా మొట్టమొదటి మాటగా ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. అలాంటి శిక్ష పొందుతున్నప్పుడు మనమైతే ఏం చేస్తాము? నన్ను అన్యాయంగా చంపేస్తున్నారు. ఏదన్నా పాపం చేశారా? వారు చెప్పిన వాటిలో ఈయన ఏదన్నా ఒక్క పాపం చేశాడా? తిరుగుబడ్డా? వారి పన్ను కట్టొద్దన్నాడా? ఆయనే కట్టమన్నాడు. పిలాతుకు చెందినది పిలాతుకి, తండ్రికి, మీ దేవునికి చెందినది మీ దేవునికి అర్పించమన్నాడు. ఆయన తిరుగుబాటు చేశాడా? దేవదూషణ చేశాడా? చెప్పింది నిజమే, నేను దేవుని కుమారుడను. ఆయన దేవుని కుమారుడే కదా, అబద్ధం చెప్పాడా? ఏ ఒక్క తప్పు చేయని ఆయనను, అన్యాయపు తీర్పు నొందిన ఆయనను ఆ శిలువలో వేలాడుచుండగా లూకా సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనంలో, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ఆ క్షణములోనే, వారు బాధించుచుండగానే ఆయన వారిని క్షమించారు. మనమైతే ఈ లోకంలో ఏం చేస్తామండి? ఒకరు మనల్ని కత్తితో వచ్చి డైరెక్ట్ గా పొట్టలో పొడి చేశారనుకోండి, తండ్రి వీరిని క్షమించంటామా? లేకపోతే నేను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాను, నిన్ను జైల్లో పెట్టేస్తాను, నేను ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలంటారా? మనం లోకరీతిగా మాట్లాడుకుందాం. మనమైతే ప్రాక్టికల్ గా అలా చేస్తామా? చేయలేం కదా. ఎందుకు? మనకంత సహనం లేదు, క్షమాగుణం లేదు. కానీ మన దేవునికి ఉన్న ఒక గొప్ప లక్షణం, మన క్రైస్తవులమైన మనకు దేవుని వలన రావలసిన ఒక గొప్ప లక్షణం క్షమాగుణం. నిన్ను ఒకరు బాధించిన తరువాత, లేకపోతే ఎప్పటికో సంవత్సరాలకు కాదు నువ్వు వారిని క్షమించాల్సింది. నిన్ను వారు బాధించుచున్న క్షణమునందే నువ్వు వారిని క్షమించిన ఎడల నిజముగా మనము దేవుని పిల్లలమై ఉన్నాము. వాళ్ళు మనం బాధ పెట్టేటప్పుడే, నిన్ను ఒక మాట అంటున్నప్పుడే నువ్వు మౌనము దాల్చి, తండ్రి వారు అన్నారు, వారికి తెలియదు, పోనీ తెలిసే చేశారు, నేను క్షమిస్తున్నానయ్యా, మీరు వారిని క్షమించండి అయ్యా అని ఒక మాట మనం అనలేమా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఎందుకు? మనము దేవుని పిల్లలమై ఉన్నాము కనుక. ఆయన ఆ సమయంలో వారిని క్షమించాడు. తండ్రి, వీరేం చేయించినారు వీరెరుగరంటే, ఆయన ఏమన్నా తప్పుగా తెలియకుండా ఏమన్నా చేశారా? లేకపోతే అబద్ధం ఆడారా? ఆయన దగ్గర దొంగతనం చేశారా? దోపిడీ చేశారా? లేకపోతే ఏమి చేయకుండా తీసుకెళ్లి వెంటనే ఆ శిలువలో వేసేశారా ఆయన్ని? ఆయన పడిన బాధ, ఆయన పడిన శ్రమ ఎక్కడుందంటే మత్తయి సువార్త 27వ వచనం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే,
35వ వచనం నుంచి, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలపైగా ఉంచిరి. మరియు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి, ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలుచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించింది. ఆయన కట్టలేడానికి 3 దినాల్లో పడగొడితే, ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఈ సృష్టి అంతటిని 7 దినాల్లో జరిగించిన దేవుడు ఒక మందిరమును పడగొడితే 3 దినాల్లో కట్టలేదా? అది ఆయనకు అసాధ్యమా? మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తమును సాధ్యమై ఉన్నది. ఆయన సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు శిలువ మీద మన పాపముల కొరకు మన కళ్ళ ఎదుట ఆయన వేలాడుచు ఉన్నప్పుడు, దేవాలయమును పడగొట్టి దాని 3 దినములలో లేపువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము అంటే ఆయన ఏమన్నాడు? నేను లేపగలను, నేను రాగలను, నేను కిందకి, నేను ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి ఆయన దిగిపోయాడా? వెంటనే రోషపడ్డాడా? ఆయన రోషము లేని దేవుడు కాదు, తన్ను తాను తగ్గించుకున్న దేవుడు. దీనత్వమును మనకు నేర్పించిన మన దేవుడు, ఆయన ఆ సిలువలో తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకుని మన పాపముల నిమిత్తమై, మన క్షమాపణ నిమిత్తమై తన రక్తమును కార్చిన దేవుడు మౌనము దాల్చాడండి. ఎంతో నెమ్మది కలిగి ఉన్నాడు ఆ క్షణంలో. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచును, నేను దేవుని కుమారుడనని చెప్పెను. కనుక ఆయన ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పింది. తన కుమారుని రక్షించుకొనలేని తండ్రి కాదు కదా మన తండ్రి? లేకపోతే ఆయన కిందకి రాలేని వాడా మన ప్రభువు కాదు కదా? ఎన్నో సాధ్యమైన దేవుడు, సాధ్యపరచగలిగిన దేవుడు ఆయన కిందకి రాలేడా? తండ్రి కుమారుని రక్షించుకొనలేడా? ఆయన చాతగాని వాడా? నీ కొరకు నువ్వు ప్రాణం పెడుతుంటే నువ్వే నీ తండ్రిని దూషిస్తే ఎలాగా? నీ కొరకు, నా కొరకు, నువ్వు జరిగించిన పాపములకే, నేను జరిగించిన పాపములకే, నా ఆలోచనలతో నేను జరిగించిన పాపములకే ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచబడింది. నీ ప్రక్కలో నువ్వు చేసిన పాపములకి, నీ పడకలో నువ్వు చేసిన పాపములకి ఆయన ప్రక్కలో బల్లెము గుచ్చబడింది. ఎలాంటి చెడు నడతలు నడిచామో మనము, ఆయన కాళ్ళలో మేకులు గుచ్చబడ్డాయి. మన చేతులతో మనము చేసిన పాపములు, నా పాపములు మీకు తెలియదు, మీ పాపములు నాకు తెలియదు. కానీ ఎవరి పాపం వారి హృదయములకు తెలుసు కదా. పాపం లేని వారమా మనము? ఈ హృదయం ఎలాంటిది? ఘోరమైన వ్యాధి గలది. మన పాపములు మనకు తెలిసే ఉన్నది కదా. మరి అలాంటి పాపముల కోసం ఆయన అంత శ్రమ పడుచున్నప్పుడు వారు ఏమంటున్నారు? ఆయన హేళన చేస్తున్నారు. దీని గురించి కీర్తనల గ్రంథం 22వ వచనంలో దావీదు గారి దేవుడు ఎప్పుడో ఆయన వీటన్నిటి గురించి ప్రవచనమును పలికించారు. 22వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, యెహోవా మీద నీ భార్య మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందులో. ఆయనకి ఇష్టడే, కానీ తప్పించడానికి ఆయనకి ఇష్టము లేదు. ఎందుకు? ఆయన బలి అవ్వడము ఆయనకి ఇష్టము. మన పాపముల రక్షణ ఆయనలో ఉన్నది. ఆయన క్షమించమని ఆ రోజు ఆయనను హింసించిన వారినే కాదు, మన పాపముల నిమిత్తమై కూడా ఆయన, తండ్రి మీరేమి చేయించున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. తనను శ్రమపరిచిన వారిని, తనని ఎంతో వేదనకు గురి చేసిన వారి నిమిత్తము ఆయన క్షమాపణ అడిగాడు. అలాగే ఆయన మాటకు ఇంకొక అర్థం ఉన్నది. ఏమిటది? మన పాపముల నిమిత్తమై కూడా ఆయన క్షమాపణ అడిగాడండి. మన పాపములు మనం ఏం చేశామో మనకు తెలుసు. మరి హృదయాంతరంగములను పరిశోధించగలిగిన మన దేవునికి తెలియదా? మన పాపముల నిమిత్తమై ఆయన మన కొరకు క్షమాపణ అడిగాడని.